జై శ్రీరామ్. ఈరోజు మనం శ్రీరామచంద్రుడి గురించి తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు అనగానే మొట్టమొదట మనకు గుర్తుకొచ్చేది అయోధ్య. అయోధ్య నగరంలో శ్రీరామచంద్రుడు వేలారు. అయోధ్య నగరాన్ని కూడా శ్రీరామచంద్రుడు పాలించినారని కూడా చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల పాటు అయోధ్య నగరాన్ని కైవసం చేసుకోవడానికి రాములు వారు ఎంతో కృషి చేశారని చెప్పవచ్చును. ఆనాటి కళ గతం 2 సంవత్సరాల క్రితం తిరిగి అయోధ్య నగరంలో రాముల వారికి ఘనంగా పట్టాభిషేకం జరిగి మళ్ళా అయోధ్య నగరంలో రామాలయాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ బాలరామచంద్రుడు అయోధ్యలో ఉండి సమస్త లోకాన్ని కూడా చల్లగా చూస్తున్నారు కూడా చెప్పవచ్చును. మనము ఏ కష్టం వచ్చినా కూడా మొట్టమొదట మనం అనుకునేది శ్రీరామ అనుకుంటాం. ఎందుకంటే ఆ కష్టాలు పోవాలంటే రాముల వారి ఒక్కడే మార్గాన్ని భావించి ఆ రాముల వారిని దర్శించుకోవడము జరుగుతుంది. రాముల వారిని దర్శించుకోలేని పక్షంలో కూడా మనము మనుషులైన శ్రీరామ అని కూడా దర్శించుకున్న చాలు ఆ రాముల వారికి వినపడి ఆ రాముల వారి మన కోరికలు నెరవేరుస్తారని కూడా చరిత్ర పురాణాలు చెబుతున్నవి. రాముల వారికి సతీమణిగా సీతాదేవి అమ్మవారు ఉన్నారు. సీతాదేవి అమ్మవారు రాముల వారు మార్గాలను నడిచి రాముల వారు అరణ్యవాసం వెళ్ళినా కూడా ఆయన వెంటే సీతాదేవి కూడా అరణ్యవాసం చేసి నేటి భార్యాభర్తలకు రాముల వారు సీతాదేవి ఒక ఆదర్శం అని చెప్పవచ్చును. ఎందుకంటే రాముల వారు సీతాదేవిని సీతాదేవి రాముల వారిని ఎలాగైతే ఆదర్శ దంపతులు ఉన్నారో ఈ ఆదర్శ దంపతులు నేటి యువతకు నేటి నూతన దంపతులకు ఒక ఆదర్శమైనని చెప్పవచ్చును. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు కానీ వాళ్ళు పడ్డ అవమానాలు కానీ శ్రీరామచంద్రుడు సీతాదేవి పడ్డ కష్టాలు అవమానాలు దేశ చరిత్రలు కానీ ప్రపంచం ఎవరు ఆపలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ధర్మాన్ని ఏనాడు ఎరలేదు కాబట్టి నేడు ఆ సీతారామచంద్రులను కూడా ఎంతో దేవతలుగా మనం పూజించి కొలుస్తున్నామంటే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చిన ధర్మాన్ని ఎరలేదు, అధర్మం పక్కన నడుచుకోలేదు కాబట్టి చెప్పవచ్చును. చరిత్ర పురాణాలు చెబుతున్నవి. అదేవిధంగా ప్రతి మనిషి కూడా ధర్మం ప్రకారం నడుచుకుంటే ధర్మం ప్రకారం ముందుకెళ్తే మంచి జరుగుతుందని కూడా చెప్పవచ్చును. అందుకని శ్రీరామచంద్రుడు ఒక కొటేషన్ చెప్పారు, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందన్నారు అని చెప్పినారు. ఆ నీతి వాక్యం ప్రకారమే సీతారామచంద్రుల వారు కూడా ఆనాటి నేటి వరకు ప్రజలను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నారు. సీతారామచంద్రుల వారికి లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుడు అనే సోదరులు కలరు. ఈ ముగ్గురు కూడా రాముల వారి బాటలోనే నడిచినారు. రాముల వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రాముల వారి మార్గాన్ని నడిచి అన్న పక్కనే ఒక భరోసాగా ఒక ధైర్యంగా ఉన్నారు. ఈనాడు కూడా అన్న కష్టాలు ఉన్నారని కూడా వదలలేరు. అంటే నేటి అన్నదమ్ములకు కూడా శ్రీరాముడు ఒక ఆదర్శమని కూడా చెప్పవచ్చును. శ్రీరాముడిని కానీ ఒక్కసారి దర్శించుకుంటే చాలు మన జన్మ ధన్యమవుతుందని కూడా చెప్పవచ్చును. సీతారాముడి కళ్యాణము ప్రతి సంవత్సరము మనం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. అందుకని అంటారు, రాముల వారి ఊరు లేని గ్రామం ఉన్నదని మన భారతదేశం చరిత్రలో చెబుతున్నారు. ఎందుకంటే రాముల వారిని ప్రతి ఒక్క ఊరు ప్రజలు కూడా ఎంతో ఘనంగా పూజలు ఇస్తుంటారు. అదేవిధంగా వారి కళ్యాణాన్ని కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క గ్రామంలో పల్లెల్లో వాడవాడలో కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వాల తరపున అయితే కొన్ని ప్రసిద్ధి చెందిన దేవాలయాలను వారిని ఎంపిక చేసుకొని ఆ దేవాలయాల్లో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ కూడా శ్రీరాముని కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో అయితే భద్రాచలంలో శ్రీరాముని వారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఒట్టిమిట్ట గ్రామంలో రాముడి కళ్యాణాన్ని ఎంతో ప్రతిష్టంగా నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తుంటారు. దేశంలో అయితే అయోధ్య నగరంలో రాముడి వారి కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులు వెళ్ళి స్వామివారికి
పొట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు తీసుకొని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా కోరుకోవటం జరుగుతుంది. రాముడి వారిని ఒక్కసారి పూజించుకుంటే చాలు మన జన్మ ధన్యము కావటం కాకుండా మనకి ఉన్న చేసిన పాపాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. తద్వారా మంచి జ్ఞానాన్ని వస్తుందని కూడా చరిత్ర పురాణాలు మనకి తెలియజేస్తున్నవి. రాముల వారి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా సీతారాముల వారి ఆశీస్సులు దేశ ప్రజలు అందరిపైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీరామ్.